చేసేవాళ్ళు ఒక యోగం చేస్తున్నట్లయితే అంటే ఈ 5 అంశాలనేటువంటి ఇది కానీ చేస్తున్న నర్తకి నేర్చుకుంటున్న విద్యార్థులకి నా ఉద్దేశంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కోర్సుగా నేర్చుకునే విషయం. కానీ ప్రస్తుతం ఉన్న విద్యా విధానం మనందరికీ తెలుసు. పొద్దున 7 గంటలకు వెళితే రాత్రి మీరు గమనించినట్లయితే గురువు గారికి కాళ్ళకు నమస్కారం చేయడం దగ్గర నుంచి చేసే ప్రతి అంశంలోనూ మన శాస్త్రీయమైనటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानस्वन्मन्नोतिभिस्तेजसादनं निर्मलस्फटिकादिदेवीम् आधारं सर्वविद्यानां ॐ तच्चं योरारुणीमहे धातुं अस्तु त्रिपदे शं चतुष्पदे ॐ शान्तिर्यायुष्येन्द्रिये प्रतिष्ठते धान्यं धनं पशुपपुत्रसंवत्सरं दीर्घायुष्मान् भव दीर्घसुमङ्गली भव अखंड अष्टैश्वर आयुष्य आरोग्याभिवृस्तु धन कनक वस्तु वाहन धेनु कांचन पुत्र पौत्राभिवृस्तु गंगा अन्नपूर्णा काशी विशालाक्ष समेत काशी विश्वेश्वर अनुग्रह संप्राप्तिरस्तु चंद्रार्कं वंशाभिवृद्धिरस्तु विजयी प्राप्तिरस्तु వచ్చిన సందర్భంగా ఆ చిన్నారిని మనందరం సత్కరించుకుంటున్నాం. వీరు మన వెంకటరెడ్డి గారు సన్మానం చేయటమే గర్విస్తుంది. 2 రాష్ట్రాల్లో గొప్పగా వారి ప్రతిభను చూపించినందుకు చాలా సంతోషిస్తుంది. వారి గురువు గారైన నళిని శివకుమారి గారి వారికి నేర్పారు ఈ డిజైన్. తేజస్వి రెడ్డికి ఈరోజు సన్మానం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఆ పాప చిన్నప్పటి నుంచి కూడా ఆ నృత్యం మీద ఎంతో డెడికేషన్తో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఈరోజు ఇంటర్మీడియట్ 2nd ఇయర్లో ఉన్నా కూడా క్లాసుకు రావడం మిస్ అవ్వదు. దానికి ముఖ్యంగా నేను చెప్పేది ప్రశంసించేది వారి తల్లిదండ్రుల్ని. ఎందుకంటే డ్యాన్స్ వల్ల చదువు దెబ్బతింటుంది అనేటువంటి ఎందరో పేరెంట్స్ యొక్క అపోహను తొలగిస్తూ ఆలస్యంగా నిలిచారు వాళ్ళిద్దరూ కూడా. ఆ పాప 10th క్లాస్లోనూ ప్రోగ్రామ్స్ చేసింది. ఈ రోజుకి ప్రోగ్రామ్ ఉందంటే వస్తుంది. ఎందుకంటే అందులో తను రిలాక్సేషన్ పొందుతుంది. చదువు నుంచి ఒక ఆట విడుపుగా డ్యాన్స్కి వస్తుంది. అలాగే చాలా చక్కగా చదువులో ఉన్నతంగా ఉంటూ డ్యాన్స్లో కూడా ఎంతో ప్రతిభ కనపరుస్తూ తను చేరినప్పటి నుంచి కూడా దాని మీద ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటుంది. అందువల్ల కళల వల్ల చదువు దెబ్బతింటుంది అనేటువంటి దాన్ని తొలగించడంలో నా విద్యార్థుల్లో ముఖ్యంగా తేజస్వి రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిదేవైనం దేవతాభివృద్ధరతి యావదేవై దేవతాస్తావశేభ్యః ఓం మజ్జిగాదు భేషజం సిద్ధిరస్తు సర్వ విద్యా పారంగతనుగ్రహ సిద్ధిరస్తు అష్టైశ్వర ఆయుష్య ఆరోగ్యాభివృద్ధిరస్తు.
గంగా అన్నపూర్ణ కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర అనుగ్రహ ప్రసాదం సిద్ధిరస్తు సంపూర్ణ ఐదారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సర్వత్ర విజయీ ప్రాప్తిరస్తు హరి ఓం తస్సత్. సెలబ్రేషన్స్ ప్రారంభిస్తారు. తర్వాత మనందరి వారు వారిని అన్నిటినీ మా నుండి నడిపించేసి నడుస్తుంది ప్రజెంట్ అవసరంగా ప్రిన్సిపాల్ శ్రీమతి ఎస్వి శివకుమార్ గారిని వేదిక మీదకి సవరించగా శ్రీమతి విజయలక్ష్మి గారిని కోరుతుంది. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మోర్ దాన్ 100 కట్టర్స్ కనుక మీరు ఇచ్చి అక్కడ ఒక టౌన్ తయారు చేస్తారు ఉంటారు. దాన్ని డెవలప్ చేసుకోండి, చేద్దాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాం, మా పని చేస్తాం. మేడం గారి డ్యాన్స్ స్కూల్ కూడా నల్లిపుడియ కూచిపూడి నృత్యానికి మన ఎమ్మెల్యే గారి చేతుల మీద చేశారు. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మొత్తం ముగ్గురు ఉంటారు. ఒకటి ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్. ముగ్గురు వల్లే మన దేశం కూడా అన్ని విధాలుగా కూడా మనందరం కూడా భద్రతలో ఉన్నామని చెప్పేసి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్మీ వాళ్ళు ఎంతమంది మన కోసం త్యాగం చేశారో మనం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మన రీసెంట్గా కూడా ఒక మూవీ కూడా వచ్చింది, అది అమరన్. ఎంతో చక్కగా అది రియల్గా జరిగిన స్టోరీని కూడా
దాన్ని చూశారు. అలాంటి సినిమాలు కూడా ఈరోజు మన సొసైటీలో ఒక ఆదర్శం అని చెప్పడం నేను తెలియజేస్తాను. అలాంటి వ్యక్తుల వల్ల ఈరోజు మనం సమాజంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం. అదే పాటలో నవతరాలు కూడా ఏదైతే బయట నుంచి దేశాల నుంచి కూడా వస్తే అన్నింటిని కూడా చూసుకునేది కూడా మన వాళ్ళంతా కూడా చూసుకోవడం వల్ల ఈరోజు పరిస్థితులు కూడా మనం నెమ్మదిగా ఉండడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దేశానికి త్యాగం చేసే వాళ్ళు మన వాళ్ళు ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. కాబట్టి మనం కూడా నాగేశ్వరరావు గారి గారిని వీళ్ళు కూడా మన టౌన్లో స్తూపం ఒకటి మన గుర్తుగా మన అందరికి కూడా గుర్తుండేటట్టుగా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇది వాయిదా పడతానే ఉంది. మొన్న కూడా చెప్పారు ఏదో ఒక ప్లేస్ ఒక ఐడెంటిఫై చేసుకొని తప్పకుండా పెడదామని చెప్పేసి ఖచ్చితంగా కూడా నేను కూడా వచ్చి చూస్తానని చెప్పాను. మీరు ఐడెంటిఫై చేశానని చెప్పారు. దాన్ని మీరు ఒకసారి చూపించారంటే రకారాయ చెరువు దగ్గర ఏదో అది ఫైనలైజ్ చేశానని చెప్పేసి ఫ్లాగ్ పక్కనే మన నేషనల్ ఫ్లాగ్ పక్కనే కూడా చేశారు. ఆ స్తూపాన్ని అక్కడ తొందరలోనే పెట్టిస్తాం. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుండేటట్టుగా బాటలో పోయే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా తలుచుకునే విధంగా ఆ స్తూపాన్ని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి నేను ఈ సందర్భంగా కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం అన్నీ చూసుకొని మనం 5 సంవత్సరాలు గడిచిపోయి పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రావటం, ఈ రోజు 6 నెలలు కొత్త ప్రభుత్వం రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా కూడా నా వంతు నేను మన ఒంగోలులో కూడా నా వల్ల ఏదంతా కూడా నా సహాయం పూర్తిగా డెవలప్మెంట్ అంటే మనం ఏ విధంగా చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ 5 ఏళ్లలో ఇబ్బందులని కూడా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసి తప్పకుండా కూడా మెరుగైన ఒంగోలుని తీసుకొస్తాం. మళ్ళా పాత 14-19లో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేసామో దాని పద్ధతిలోనే మిగతా పనులు కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఒక ఒంగోలు అనేది ఒక మార్పు అనేది తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక నాకేమో పొద్దున్న నుంచి అడుపులుగా జనాలు ఎక్కువైపోయారు. వాళ్ళందరినీ కూడా గ్రీవెన్స్ మీరు మా ఎందు దయతలిచి ఇక్కడికి రావటమే చాలా సంతోషం. ఈరోజు అమర్ జవాన్ స్తూపానికి మీరు స్థలం కేటాయించినందుకు అందరి తరఫున ధన్యవాదాలు. ఇంకొక ఐటెం ఉందండి, అది మీరు చేయగలిగింది. దామర్చర్ల ఆంజనేయులు గారి పేరిట ఒక కాలనీ, మిలిటరీ కాలనీ కట్టామని. అది ఎక్కడన్నా కానీ మీరు మరీ పేదవాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్లో మరీ పేదవాళ్ళకి ఇస్తే చాలా సంతోషంగా ఉంటుందని ఈ సభాముఖంగా మీరు ప్రార్థిస్తాను. పోయినసారి ఎలక్షన్ ముందు పట్టాలు ఇచ్చారు. అవన్నీ కూడా కొంచెం ఫేక్ పట్టాలన్నీ ఇచ్చారు. డబల్ ఎంట్రీలు ఉండే వాళ్ళకి ఇవన్నీ చేశారు. అవన్నీ కూడా చెక్ చేస్తాం. నడుచుకుంటే జరుగుతాం. దాదాపు ఖాళీ అవుతుంది. జర్నలిస్టులకు కావాలని అడుగుతున్నారు. అట్లానే మన దానికి కూడా పేరు పెట్టేసి అక్కడ అలాట్ చేస్తాం. మీకు అక్కడే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెరుగుతాయి రోడ్లు కూడా అన్నీ కూడా పెరుగుతాయి. ఇప్పుడు కొంచెం దూరం అనిపించినా కూడా రాబోయే రోజుల్లో దగ్గర అవుతుంది. అవి కూడా చేస్తాం. మీరు లిస్ట్